కవిత పరిస్థితి కూడా అంతే, ఎటువంటి డౌటు లేదు. నిన్న సరే ముందుగా కవిత గురించి మాట్లాడదాం. నిన్న ఎక్సైజ్ పాలసీ కేసులో కోర్ట్ రిజెక్ట్స్ బెయిల్ పిల్ ఆఫ్ కవిత ఇన్ సిబిఐ ఈడీ కేసెస్ అని చెప్పి మనం వార్త ఇక్కడ చూడొచ్చు. చర్చలు ఏంటి తెలుసా? ఈడీ సిబిఐ కోర్టులో వాదనలు చూస్తే మనకెంత కామెడీగా అనిపిస్తుంది అంటే, ఈడీ సిబిఐ పకడ్బందీగా ఆధారాలతో ముందుకు వెళ్తూ ఉన్నాయి. కవిత మాత్రం చెప్తున్న రీజన్స్ ఏంటి? గతంలో ఏం చెప్పారు? ఆమె తన బిడ్డ స్కూల్కి పోవాలా, ఎగ్జామ్స్ రాయాలా, నేను లేకపోతే సిక్ అవుతాడు, హోమ్ సిక్ ఫీల్ అవుతాడని, అదొకటి. బెయిల్ రిజెక్టెడ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నేను కీలకమైనటువంటి సభ్యురాల్ని, సో నేను స్టార్ క్యాంపెయినర్, నేను లేకపోతే పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. బెయిల్ రిజెక్టెడ్. దిస్ ఈజ్ నాట్ ద వ్యాలిడ్ రీజన్. ఈడీ సిబిఐ రాజకీయం చేస్తున్నాయి, మోదీకి తొత్తుల్లా పనిచేస్తున్నాయి. బెయిల్ రిజెక్టెడ్. దిస్ ఈజ్ నాట్ ద వ్యాలిడ్ రీజన్. ఇట్లా ఉన్నది మొత్తం వాదనలన్నీ ఇవే. మీరు కావాలంటే ఇది చూడండి. ఢిల్లీ కోర్ట్ ఆన్ మండే డిస్మిస్డ్ ద బెయిల్ అప్లికేషన్స్ ఆఫ్ భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఎమ్మెల్సీకి కవిత ఇన్ ద సిబిఐ అండ్ ఈడీ కేసెస్ in the alleged Delhi liquor policy scam, saying that given the material on record and the seriousness of allegations against her, it was not inclined to allow her pill. The court of Special Judge Kaveri Baveja, in two separate orders in both the cases, said that Kavita failed to satisfy ద ట్రిపుల్ టెస్ట్ అనేది చెప్పారు. అంటే అటు నుంచి ఇప్పుడు కౌంటర్ ఎన్కౌంటర్ వాదోపవాదనలు ఉంటాయి కదా, అలాంటి వాదనలు బలమైనవి వినిపించకపోవడంతో ఈడీ చేసిన వాదనలు ఏంటి? ఈమె గనక బయటికి వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేయగలిగే పెద్ద వ్యక్తి, బలమైన వ్యక్తి, కాబట్టి ఈవిడ బయటకు వెళ్ళకూడదు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నది. అలాగే ఈవిడ 100 కోట్ల రూపాయలు కేజ్రీవాల్కి, ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ద్వారా అందించారు. ఇది మాకు తెలిసినటువంటి విషయం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అప్రూవర్స్ చెప్తున్న విషయాలు కూడా అవే. ఇక్కడ కవిత తరపు వాదన ఏంటి అంటే, అప్రూవర్స్ అందరూ కూడా మళ్ళీ ఇక్కడ బీజేపీకి అమ్ముడుపోయిన వాళ్ళు, వాళ్ళందరివి అంత వాదన కావు, అది కూడా వ్యాలిడ్ రీజన్ కాదు, మీకు బెయిల్ ఇవ్వమని కోర్టు చెప్పింది. ఇట్లా ఈ పసలైనటువంటి వాదన ఒకవైపు, పవర్ఫుల్ వాదన మరోవైపు ఉంటే ఆటోమేటిక్గా బెయిల్ రాదు. అలాగే ఇప్పుడు కేసు కీలక దశలో ఉంది దర్యాప్తులో, ఈ టైంలో కష్టం. అటు అప్రూవర్సు, విజయ్ నాయరు, అలా శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు అనే విషయం కూడా బలంగా ఉంది ఇక్కడ ఆరోపణ. వీటన్నింటి నడుమ కవిత కస్టడీ ఇవాళతో ముగియనుంది. సో కస్టడీ పొడిగింపుకి అవకాశం కనిపిస్తూ ఉంది. మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి దీంట్లో డౌట్ ఏం లేదు, బెయిల్ రిజెక్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఎలా ఉంటే కేజ్రీవాల్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంత దారుణంగా ఉంది అంటే, ఖలిస్తాన్తో లింకులు పెట్టుకున్నాడు కదా మనోడు. ఖలిస్తాన్తో లింకులు పెట్టుకున్న ఆరోపణల మీద పన్నోనే స్వయంగా వీడియో పెట్టి చెప్పాడు, కేజ్రీవాల్ నువ్వు నన్ను మోసం చేసినావు, నువ్వు గనక అధికారంలోకి వస్తే జైల్లో ఉన్నటువంటి ఖలిస్తానీ ఉగ్రవాది జైల్లో ఉన్నాడు బాంబు కేసు విషయంలో గత 10-12 ఏళ్ళుగా, అతన్ని నువ్వు బయటికి తీసుకొస్తానని మాటిచ్చావు, కానీ ఇప్పటిదాకా తీసుకురాలేదు. 135 కోట్ల రూపాయలు మా దగ్గర తీసుకున్నాం అమెరికాలో ఒక మీటింగ్లో, ఇంతవరకు మాకు ఒక్క న్యాయం చేయలేదు. కేజ్రీవాల్ నిన్ను మేము క్షమించం అని చెప్పేసి పన్నును ఒక వీడియో చేశాడు. పన్ను వీడియో కావాలంటే మీరు చూడొచ్చు, ఎందులో ట్విట్టర్లో ఉంటుంది, మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, మళ్ళీ అది ప్లే చేస్తే రిపీట్ అవుతుంది. దాని బేస్ మీదనో లేకపోతే ఏమో కానీ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతోంది కేజ్రీవాల్ మీద అనేది వార్త. ఒకసారి దాని వివరం ఒకసారి వెతుకుతాను చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ ఉగ్ర నిధులు, $16 మిలియన్ విరాళం, బుల్లర్ విడుదలకు ముడుపులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు, ఎన్ఐఏ దర్యాప్తుకు సక్సేనా సిఫారసు, ఎల్జీ బీజేపీ ఏజెంట్ అంటూ ఆప్ ఫైర్. ఎల్జీ అంటే ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్. ఆప్పై మరో కుట్ర అంటూ విమర్శలు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఎన్ఐఏ కూడా రేపొద్దున్న రా అధికారులు కూడా దిగితే, R&AW అది కూడా రంగంలోకి దిగితే అది కూడా అమ్ముడుపోయిన సంస్థే. కేజ్రీవాల్ ఒక్కరే శుద్ధపోసారు, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేశ వ్యతిరేక శక్తులు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆప్ నేచర్, ఆప్ కల్చర్. అక్కడ మిగిలి ఉన్న అతిషి వీళ్ళందరూ వ్యాఖ్యలు ఇదే ఉంటాయి. సో ఈ మరొకసారి చదువుతూ చూడండి. $16 మిలియన్ విరాళం, బుల్లర్ విడుదలకు. బుల్లర్ నేను చెప్పిన ఉగ్రవాది పేరు బుల్లర్. ఆ బుల్లర్ విడుదల కోసం ముడుపులు తీసుకున్నాడని అభియోగం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఆ మేరకు ఫిర్యాదు చేస్తే లెఫ్టినెంట్ గవర్నర్ దానికి ఎన్ఐఏ దర్యాప్తునకు అంగీకారం చెప్పారు. ఇప్పుడు ఎల్జీ మీద ఏడుపు అనమాట. ఎల్జీ బీజేపీ ఏజెంట్ అని.
తప్పు చేయకపోతే ఎల్జీ కాదు నరేంద్ర మోదీ కూడా సుప్రీంకోర్టు కూడా ఎవరు ఏం చేయలేరు తప్పు చేయకపోతే. ఆ ధైర్యం ఉంటే చాలు. పొలిటికల్ కామెంట్స్ ఆపేయండి. మీ మీద ఒక ఆరోపణ వచ్చింది, అది నిరాధారం అని నిర్మోహమాటంగా మన దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేస్తే క్లియర్. కోర్టు ముందు ఏమీ చేయలేరు. త్రిసభ్య ధర్మాసనము ద్విసభ్య ధర్మాసనము ఉంటుంది కదా, కనీసం ఒక్కరు కూడా జడ్జి కాదు కదా. వాదోపవాదనలు జరిగేటప్పుడు కోర్టు అల్టిమేట్గా కోర్టు అనేది ప్రస్తుతానికి దేశంలో ఉన్నటువంటి నమ్మదగిన వ్యవస్థ. దాన్ని కూడా తూర్పారబట్టేలాగా దాన్ని కూడా తక్కువ చేసేలాగా మాట్లాడితే ఎలాగా. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశారు. ఖలిస్తాన్ గ్రూపుల నుంచి ఆప్ $16 మిలియన్ పొందినట్లుగా ఆయన ఆరోపించారు. ఆల్మోస్ట్ 135 crores రూపీస్ ఇండియన్ రూపీస్లో. దీనిపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని ఆయన సిఫారసు చేశారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఖలిస్తాన్ గ్రూప్ నుంచి ఆప్ ఈ ఫండింగ్ పొందిందని ఆయన చేసిన ఆరోపణను అటు ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ అంతకు మించి ఇంకేం చేస్తారు వాళ్ళు, ఇంకో ఆప్షన్ లేదు. ఎన్నికల వరకే ఇదంతా కూడా. ఎల్జీ బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మరో కుట్రని మంత్రి సుభాష్ భరద్వాజ్ అనుకుంటా. 1993 ఢిల్లీ పేలుళ్ల నిందితుడు టెర్రరిస్టు దేవేంద్ర పాల్ బుల్లార్ను విడుదల చేయడానికి, ఖలిస్తానీ అనుకూల భావాలను ప్రోత్సహించడానికి ఆప్ ఖలిస్తాన్ అనుకూల గ్రూపుల నుంచి ఈ నిధులు పొందినట్లుగా ఎల్జీ కార్యాలయానికి ఒక ఫిర్యాదు వచ్చిందని తెలిపింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రాజకీయ విరాళం తీసుకున్నట్లుగా ఎలక్ట్రానిక్ రుజువులు కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నందున దీనిపై విచారణ జరగాల్సి ఉందని, దీనిపై ఫోరెన్సిక్ పరీక్ష కూడా నిర్వహించాలని ఎల్జీ సిఫారసు చేశారు. 2014 జనవరిలో ఇక్బాల్ సింగ్కు రాసినటువంటి లేఖలో ఆప్ ప్రభుత్వం ఇప్పటికే బుల్లర్ను విడుదల చేయాలని రాష్ట్రపతికి సిఫారసు చేసిందని, ఇతర సమస్యలపై పనిచేస్తున్నట్లు పేర్కొన్నారని, సిటీ ఏర్పాటుతో సహా సానుభూతితో నిర్ణయం తీసుకోవాలని కోరినట్లుగా ఎల్జీ తన లేఖలో పేర్కొన్నారు. బుల్లర్ విడుదలపై రాతపూర్వక హామీ ఇవ్వాలని ఇక్బాల్ సింగ్ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేశారు. ఈ లేఖతో పాటుగా సిక్ ఫర్ జస్టిస్ వాంటెడ్ ఉగ్రవాది ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ విడుదల చేసిన వీడియోను ఫిర్యాదుతో ఎల్జీ జత చేశారు. ఈ వీడియోలో 2014 నుంచి 2022 మధ్య ఆప్ ఖలిస్తానీ గ్రూపుల నుంచి $16 మిలియన్ పొందినట్లుగా ఆరోపించడం జరిగింది. చెప్పండి, ఇప్పుడు ఒకవేళ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎక్కడైనా ఊరట లభించే అవకాశం ఉన్నప్పటికీ కేజ్రీవాల్కి ఉగ్రవాద లింకులతో ఉన్నటువంటి ఈ బలమైన ఆరోపణలు అండ్ ఆధారాల వలన బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ని అతలాకుతలం చేసి అస్తవ్యస్తం చేస్తున్నటువంటి బాధ్యతారాహిత్యమైన వ్యక్తి కేజ్రీవాల్. ఈ విషయం మీద ఎవరు మాట్లాడరు. మోదీ డిక్టేటర్షిప్ అని వీడియోలు చేస్తారు కదా, ఆ డిక్టేటర్షిప్ అని వీడియోలు చేసినోడి మీద ఎప్పుడైనా బ్లాక్ చేశారు ఐటీ యాక్ట్ కింద? హాయిగానే ఉన్నారుగా, పైగా ఫండ్స్ వస్తున్నాయిగా, ఫండ్స్ రైజ్ చేసుకుంటున్నారు, యాడ్స్ చేసుకుంటున్నారు, బాగానే ఉన్నారుగా. ఎవడు డిక్టేటర్షిప్? తప్పు చేసిన వాడిని లోపలేస్తే డిక్టేటర్షిప్, వదిలేస్తే ప్రజాస్వామ్యం. నీకు నచ్చినట్లుగా నీకు అధికారంలో ఉన్నావు కదా అని నీకు నచ్చిన పాలసీస్ మేకింగ్ చేసుకొని జనాల నుంచి డబ్బులు గుల చేసి ఇస్తే, జనాల నుంచి డబ్బులు దోచేసుకుంటే క్షమించేయాలి. అన్నిటికంటే చీప్గా లిక్కర్ అనేదే మొదలుగా ప్రమాదకరమైంది. దాన్ని ఇంకా సులభతరం చేసి అమ్మకంలో భాగంగా హోమ్ డెలివరీసు, ప్రైవేటీకరణ, మళ్ళీ దీంట్లో ప్రైవేటీకరణకు ఓకే వీళ్ళకి, అది గవర్నమెంటైజేషన్ వద్దు, అందులో ప్రైవేటీకరణ ఉండాలి, అప్పుడు ఎక్కువగా ముడుపులు వస్తాయి. ఒకసారి ఆలోచించండి, ఈ కేజ్రీవాల్ కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిజంగా దేశం కోసం ఆలోచించేటటువంటి సోకాల్డ్ పొలిటీషియన్సా, లేకపోతే వీళ్ళ కేవలం అధికారం కోసమో లేకపోతే ఇతరత్ర అజెండాస్ ఏమైనా కలిగి ఉన్నారా? కొంచెం మనసు పెట్టి చదువుకున్న వాళ్ళం కదా, ఒకసారి ఆలోచిద్దాం, ఆలోచించి ముందుకు అడుగు వేద్దాం.